కూడదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడినప్పుడే తాను పిఠాపురం టికెట్ త్యాగం చేశానని టీడీపీ నేత వర్మ చెప్పారు. ఆ సమయంలో పదవుల కోసం ఆశపడకుండా పిఠాపురం రైతాంగం బాగుంటే చాలనుకున్నానని వెల్లడించారు. పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించాలని సీఎం చంద్రబాబును కోరానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం పిఠాపురంలో 2 పంటలు సస్యశ్యామలంగా పండుతాయని, ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అయిపోయింది లంచ్ బ్రేక్ చేద్దాం. మనోడు లంచ్ బ్రేక్ ఏట అయిపోయిందంట. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు కలయికతో ఏర్పడిన కూటమితో ఉన్ననాళ్ళు మన పిఠాపురం 2 పంటలు కూడా సస్యశ్యామలంగా పండుతాయి ప్రారంభిస్తున్నందుకు పిఠాపురం రైతాంగం సుమారు 45,000 ఎకరాలు 50,000 ఎకరాలు ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ అందరికీ కూడా ఆర్థిక పుష్టి కల్పించే ఏర్పాటు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినందుకు మరి పైనున్న చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన పిఠాపురం థైలాండ్ అయిన